హే గాయ్స్, సో మేము కాణిపాకంకి జర్నీ స్టార్ట్ చేసాం. దారిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక లారీ స్లోప్ మీద ఎక్కలేకపోతుంది. చాలామంది ట్రై చేశారు కానీ అవ్వలేదు. డ్రైవర్ కూడా కొంచెం టెన్షన్లో ఉన్నాడు, ఎందుకంటే అతను కొత్త డ్రైవర్ అంట. అప్పుడు మా క్యాబ్ డ్రైవర్ వెళ్ళి హెల్ప్ చేశారు. కొంచెం గైడెన్స్ ఇచ్చి సపోర్ట్ చేయగానే లారీ ఫైనల్లీ పైకెక్కింది. అలా జర్నీ కంటిన్యూ చేసి కాణిపాకం చేరుకున్నాం. యాక్చువల్లీ కాణిపాకంకి నేను చిన్నప్పుడు వెళ్ళానంట, కానీ నాకు ఏం గుర్తులేదు. సో ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వచ్చినట్టే ఫీల్ అయ్యాను. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది. మాకు శ్రీకాళహస్తికి కూడా వెళ్ళాలి కాబట్టి మేము శీఘ్ర దర్శనం టికెట్స్ తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. టెంపుల్ బయట ఉన్న ఎలిఫెంట్ కార్వింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేశారు. తర్వాత మేము శ్రీకాళహస్తికి స్టార్ట్ అయ్యాం. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి చేరుకుని దర్శనం చేసుకున్నాం. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా డివోషనల్గా ఉంది. శివ టెంపుల్లో ఉండే ఆ స్పిరిచువల్ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ టెంపుల్లో ఉన్న కార్వింగ్స్ అండ్ స్ట్రక్చర్ ఎంత బాగున్నాయో. డివోటీస్తో టెంపుల్ ఏరియా చాలా లైవ్లీగా ఉంది. దర్శనం అయ్యాక కొంచెం షాపింగ్ చేసాం. అక్కడ దొరికే పూజా ఐటమ్స్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము. యాక్చువల్లీ కాణిపాకం తర్వాత మేము మంగపట్నం కూడా వెళ్ళాం, కానీ అన్ఫార్చునేట్లీ నేను అది రికార్డ్ చేయలేకపోయాను. సో ఆ పార్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేయలేకపోయాను. ఓకే గైజ్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.